సార్ ఇప్పుడు మనము అంటే హాట్ గా మాట్లాడుకున్నాము. కాస్త కొంచెం కూల్ డౌన్ అవడానికి మనం ముత్యాల రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలి సార్. నిజంగా వాట్ అండ్ ఇన్స్పిరేషన్. దేనికంటే నేను ఎప్పుడు మా మిస్సెస్ తో కానీ మా ఫ్రెండ్స్ తో కానీ చెప్తా, ఒక అథ్లీట్ అవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు, ఎన్నో త్యాగాలు ఉంటాయి. అంటే మీరు మీ మీ లైఫ్ త్యాగం చేసినంత మాత్రాన మీ పిల్లలు అథ్లీట్స్ అవ్వరు. ఇరుగు పొరుగు చుట్టాలు స్నేహితులు అందరూ పిల్లల్ని తగలేస్తున్నావు, నువ్వు శుభ్రంగా చదువు సంధ్య లేకుండా ఏంటిది అని సూటిపోటి మాటలతో లోకులు కాపులే పొడుస్తూ ఉంటారు. అటువంటి ముత్యాల రెడ్డి గారి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి సార్. చెప్పండి సార్, ముత్యాల రెడ్డి గారి గురించి మీ ఒపీనియన్. ముత్యాల రెడ్డి ఇది అన్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే పేరెంట్స్ కానీ లేకపోతే ఫాదర్స్ ఫాదర్ ఎలా ఉండాలని. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇండియాలో ఎలా ఉంటుందంటే పరిస్థితి, మన ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మీరు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తుంటే అందరూ ఏమన్నా వీడు చెడిపోతున్నాడు, వీడు చదువుకోవట్లేదు. సో చదువే పరమార్థం అన్నట్టుగా ఉంటుంది. సో చదువు తప్ప వేరే కెరియర్ లేదు. ఆ, మీరు 10th క్లాస్ అయిపోగానే ఈ కార్పొరేట్ కాలేజీల్లో చేరిపోవాలి, చైతన్యలో నారాయణలో చేరిపోవాలి. చేరిపోయి యూ హ్యావ్ టు పర్స్యూ ఐదర్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్. ఇది తప్ప వేరే ఇంకా లేదు లేదు. వేరే ఏది చేసినా కూడా మీకు మీ చుట్టాలు అందరూ పొడుస్తూనే ఉంటారు. చుట్టాలు కానీ అది స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే యూఆర్ పర్సూయింగ్ ఆర్ట్స్ కామర్స్, ఇవి తీసుకున్నా కూడా అది ఆ, వీళ్ళు వేస్ట్ అన్నట్టుగా ఒక మీకు బంధువుల్లో సరైన ఇంప్రెషన్ ఉండదు. ఆ కుర్రాడికి కూడా ఆ అమ్మాయికి కానీ సరైన రెస్పెక్ట్ లేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ విషయంలో మీరు ఎంత దూరం వెళ్తారు అనేది నమ్మకం లేదు. ముఖ్యంగా అతను గొప్ప విషయం ఏంటంటే అతను ఇంకా అండర్ 14 కూడా ఆడలేదు. ఎప్పుడైతే ముత్యాల రెడ్డి గారు తన ఉద్యోగం వదిలేసుకున్నారో, గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసుకున్నారో, అప్పటికి అతను ఇంకా స్టేట్ కూడా రిప్రజెంట్ చేయనప్పుడు ఆయన నమ్మకంతో కొడుకుని ఎలాగైనా సరే, బహుశా ఆయన కూడా ఒక మంచి క్రికెటర్ అవ్వాలని అనుకున్నాడేమో. సో ఆయన డ్రీమ్ నెరవేరలేదు. సో కొడుకు ద్వారా అయినా తన డ్రీమ్ నెరవేర్చుకోవాలని చెప్పి ఆయన చేసిన గ్రేట్ సాక్రిఫైస్ అది. ఒక ప్రభుత్వ ఉద్యోగం, చాలా మంది ఉద్యోగాలు వదిలేసి చేసిన వాళ్ళు ఉన్నారు ఇండియాలో. ఒక అథ్లీట్ కనుక రావాలి అంటే పేరెంట్స్ చాలా త్యాగాలు చేయాలి. అది తప్పదు. మనం ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ ఛాంపియన్ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళ చరిత్ర కనుక మనం చూస్తే దాంట్లో మనకి పేరెంట్స్ చేసిన త్యాగాలే కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఇతను గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసుకుని ఆ, ఈ రకంగా అతను కొడుకు కోసం పూర్తిగా త్యాగం చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం. అందుకే అది మొత్తం దేశాన్నంతా కదిలించిన సంఘటన. అతన్ని విజువల్స్ చూపించినప్పుడు దాదాపు 50% పీపుల్ ఆర్ ఇన్ టీయర్స్, ఎమోషనల్ ఫీల్ అయ్యారు అతను చూసినప్పుడు. ఎందుకంటే ఎవరికైతే అతని బ్యాక్గ్రౌండ్ తెలుసో అప్పుడు అది అందరినీ కూడా, ఈవెన్ పీపుల్ లైక్ గావస్కర్, రవి శాస్త్రి లాంటి వాళ్ళని కూడా టచ్ చేసిన, చాలా ఆ, కదిలించిన విషయం అది కదా. ఇంకొకటి సార్, అందరూ అనుకుంటారు కానీ చాలా కష్టపడి పిల్లల్ని చదివించామని. టు బి ఆనెస్ట్, పిల్లల్ని మంచి చదువులు చదివించడం అనేది చాలా సింపుల్ అండి. కంపారిటివ్లీ సప్పు చేస్తారు, తల తాకట్టు పెడతారు, నిజమే కాదన్న. స్కూల్లో జాయిన్ చేస్తారు, ఇంక వాళ్ళని ప్రెషర్ పెడతారు, ఇంక పిల్లలు ఎంతో కొంత హైట్కి ఎదుగుతారు. కానీ స్పోర్ట్స్ కానీ ఆర్ట్స్ కానీ సినిమాలు కానివ్వండి, లేదా ఎవరన్నా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటానని వాళ్ళు, చాలా డిస్క్రిమినేషన్ ఉంది మన సమాజంలో. పోనీ ఎవరన్నా ఫ్యాషన్ డిజైనింగ్కి వెళ్తా ఉంటే టైలర్ అంటారు, లేదా చెఫ్ అవుతానుకుంటే వంటోడు అంటారు, కొన్ని ఫార్ములా కార్ రేస్ అంటే డ్రైవర్ అంటారు. అంటే ఇలా చాలా నీచమైనటువంటి ఒక సంస్కృతి. ఇంకా మనం ఎదగలేదు, మనం ఇంకా అక్కడే ఉండిపోయాం.